హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పై 55,527 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. ఈ పోలెండ్ ఫ్లాగ్ కూడా మనకి బ్యాంక్ చెప్పడం జరిగింది. ఇది బ్రేక్ అయితే మాత్రం 56,000 నుంచి మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్ ఉంది. ఇది కూడా బ్రేక్ అవ్వాలి. ఇది పర్టికులర్గా ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం 58,000కి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. అక్కడ నుంచి 60,000 కూడా మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ కూడా ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పడం జరిగింది. 56,000 పర్టికులర్గా వాల్యూమ్ అయితే క్రియేట్ అవ్వలేదు మార్కెట్లో. సో ఆ క్రియేట్ కాని పక్షంలో మార్కెట్ నేను డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం ఉందని కూడా మీకు గతంలో కూడా చెప్పడం జరిగిందన్నమాట. 56,000 దగ్గర పర్టికులర్ వాల్యూమ్ వస్తేనే మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఐడెంటిఫై చేసుకుని మూమెంటం కంటిన్యూ చేసుకుంటాం అనమాట. ఒకవేళ పర్టికులర్ ఆ లెవెల్ దగ్గర మార్కెట్ 56,000 దగ్గర లెవెల్ దగ్గర వాల్యూమ్ రాకపోతే మాత్రం టెంపరీ మూమెంట్ అనమాట మార్కెట్. సో అది కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. మార్కెట్లో కంటిన్యూయింగ్ మూమెంట్స్ వాల్యూమ్ ఉంటుంది, టెంపరీ మూమెంట్ వాల్యూమ్ ఉంటుంది. అంటే టెంపరీ అంటే షార్ట్ టర్మ్స్ అనమాట. ఇవాళ బై చేయడం మనకి 4 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ నుంచి బయటకు వచ్చేయడం. ఈ టెంపరీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. దాని వాల్యూమ్ వేరే ఉంటుంది, కంటిన్యూషన్ ఉన్న వాల్యూమ్ వేరే ఉంటుంది అన్నమాట. సో ఈ కంటిన్యూషన్ వాల్యూమ్లో కూడా రాంగ్ బయింగ్, రాంగ్ సెల్లింగ్ ఉండకూడదు. షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్ కొద్దిగా షార్ట్ టర్మ్లో అంటే మనకి వాలటైలిటీతో ఉంటుంది మార్కెట్. వాలటైలిటీతో కంపల్సరీగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అప్సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ మూమెంట్ తీసుకెళ్తుంటారన్నమాట. ఇది కండిషన్స్ అనమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి మార్కెట్లో. అది రాను రోజుల్లో మనం తెలుసుకుందాం. సో మార్కెట్ అంటే కొద్దిగా పెద్ద సబ్జెక్ట్, టఫ్ సబ్జెక్ట్, అర్థం కాని సబ్జెక్ట్. కానీ అర్థం చేసుకుంటే మాత్రం దాని అంత ఈజీ వేరే కూడా ఉండదు అనమాట. ఓకేనా. సో అయితే మనకి ఎప్పుడైతే మనకి ఈ పోలెండ్ ఫ్లాగ్ ఇది బ్రేక్ చేసిందో మార్కెట్ దీన్ని సపోర్ట్ చేసుకుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో నేను నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో అది రెసిస్టెంట్గా మారుద్ది. ఒకవేళ రెసిస్టెంట్గా బ్రేక్ అయితే సపోర్ట్గా మారుద్ది, సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెంట్గా మారుద్ది అని చెప్పి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో మీకు గతంలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉందో, ఈ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇప్పుడు సపోర్ట్గా మారి మార్కెట్ టెంపరీ మూమెంట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళాలన్నమాట. ఆ టెంపరీ మూమెంట్లో కూడా మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుందనమాట. ఓకే, అది చూపిస్తాను. చూడండి, మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. ఇది మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారన్నమాట. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి ఉంది మార్కెట్లో. రెసిస్టెంట్ జోన్ కూడా మనం చూపిస్తాను ఇక్కడ. ఓకేనా. రెసిస్టెంట్ చూసుకుని మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెంట్ జోన్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే వెళ్ళడం జరిగిందన్నమాట. సో ఈ రెసిస్టెంట్ మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని బ్రేక్ చేసిన కూడా మార్కెట్ ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ బ్రేక్ చేయడం జరిగిందన్నమాట. ఒక న్యూస్ రాకపోతే మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఇక్కడ ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు మార్కెట్ని. ఎందుకంటే 56,000 నుంచి పర్టికులర్ ఒక వాల్యూమ్ రాలేదు మార్కెట్ బ్రేక్ అవ్వడం. ఇందుకు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఎప్పుడైతే మనకి పర్టికులర్గా ఒక రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ రాకపోతే ఆ మల్టిపుల్ టైం మార్కెట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసుకుంటూ ఆ లెవెల్ దగ్గర టెస్ట్ చేసుకుంటూ రిట్రేస్మెంట్ చేసుకుంటూ మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళటం కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా. అయితే 1 సెకండ్. ఓకే. అయితే మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటుంది, ఎందువల్ల క్రియేట్ చేసుకునే అవసరం ఉంటుంది అని కూడా మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే గతంలో కూడా దీనికి ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. సింపుల్ ఆన్సర్ ఏంటంటే మనకి మార్కెట్ యొక్క ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేస్తారు. అది ఎవరు క్రియేట్ చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అది యాక్సెప్టెడ్ మూమెంట్స్ అంటారు దాన్ని. అంటే పెద్దలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ మూమెంట్ని. ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేశారో బయర్స్ యాక్సెప్ట్ చేస్తారు, సెల్లర్స్ యాక్సెప్ట్ చేస్తారు. బయర్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో సెల్లర్స్ కూడా యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తున్నారో మార్కెట్ ఒక కంట్రోల్లో వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ని ఒక డౌన్ఫాల్ తీసుకెళ్తున్నారంటే ఈ లెవెల్ని డైరెక్షన్ సపోర్ట్ చేసుకుంటూ రెసిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మార్కెట్ని కంట్రోల్గా తీసుకెళ్తుంటారు. అంటే మార్కెట్లో ఒక కంట్రోల్గా మనకి ఉండటానికి, ఆ స్టాక్ యొక్క ఇండెక్స్ యొక్క కంట్రోల్ కావడానికి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. అది బయర్స్ సెల్లర్స్ యాక్సెప్టెడ్ మూమెంట్ అనమాట. యాక్సెప్టెడ్ మూమెంట్లో అది వస్తుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం బయర్స్ సెల్లర్స్ మనకి 56,000 పర్టికులర్ ఒక వాల్యూమ్ రాలేదు కాబట్టి మెల్లగా మార్కెట్ని ఈ సపోర్ట్ చేసుకుంటూ బయర్స్ సెల్లర్స్ యాక్సెప్ట్ చేసుకుంటూ 1 వీక్ 2 వీక్స్ కూడాను మార్కెట్ని అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. ఎందువల్ల అంటే మనకి ఈ 56,000 ఒకవేళ పర్టికులర్ వాల్యూమ్ దగ్గర బ్రేక్ చేయలేదు కాబట్టి మనకి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకునే అవకాశం పాసిబుల్, కొన్ని టెస్ట్ చేయాలి కూడా.
56,000 లెవెల్ దగ్గర నుంచి. ఒకవేళ అలా కాని పక్షంలో మార్కెట్ మాత్రం ఒక బెలూన్ లాగా ఉన్నట్టే మనకు అర్థం అనమాట. సో దాని గురించి ఏంటంటే మనకి మార్కెట్లో ప్రెజర్ కంట్రోల్ చేయడానికి లేదా బయింగ్ సైడ్ ఆ బయింగ్ వెళ్ళటం కూడా కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఉంటాం అనమాట. అయితే మార్కెట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ 55,000 లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఇది పర్టికులర్ ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక స్పీడ్ మూమెంట్ సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా స్పీడ్గా వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఉందన్నమాట. ఓకేనా, ఎంతవరకు మార్కెట్ డౌన్ఫాల్గా వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి 51 లెవెల్ 51,000 నుంచి 51,500 వరకు అయితే మార్కెట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లెవెల్ దగ్గర అయితే నేను యాక్సెప్ట్ చేస్తానమాట మార్కెట్ని. ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ స్టాక్స్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, కొద్దిగా డిస్కౌంట్లో దొరికినట్టే. మార్కెట్కి డిస్కౌంట్ అనేది చాలామంది ఏంటంటే రూపాయి దగ్గర ₹2 దగ్గర వస్తాయి, ₹1000 స్టాక్ రూపాయి ₹2 వస్తాయి అని అది కాదు డిస్కౌంట్. కరెక్షన్ మూమెంట్లో డిస్కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ₹1000 ఉన్న స్టాక్ ₹1 వచ్చిందంటే దానికి చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. దాన్ని మనం బై చేయాల్సిన అవసరం లేదు, సెల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడో ఏదో న్యూస్ వస్తుంది, ఒక ₹5 ₹10 పెరుగుద్ది, ఆ టైంలో మనం ఎంటర్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసిన ఎగ్జిట్ అయిపోవాలి తప్ప కానీ లాంగ్ టర్మ్లో మనం ఎప్పుడూ కూడా మనం దాన్ని మనం దృష్టిలో చూడకూడదు. ఓకేనా, సో అలాగా మనకి ఇక్కడ డిస్కౌంట్లో వచ్చినప్పుడు అంటే మనకి డిస్కౌంట్ వస్తుందంటే ఇప్పుడు 56,000 దగ్గర ఉన్న రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉన్న ఈ ఇండెక్స్ 51 నుంచి 51,500 వరకు వస్తే డిస్కౌంట్లో దొరికినట్టే కదా. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మనం పర్టికులర్ మార్కెట్ బయింగ్స్ వెళ్తుంది కాబట్టి ఆ లెవెల్లో మనకి మార్కెట్ ఇండెక్స్ స్టాక్స్ కావచ్చు, మన ఇండెక్స్ స్టాక్స్ మనం బై చేసుకుంటే మాత్రం ప్రాఫిటబుల్లో వచ్చే అవకాశం పాసిబిలిటీ మనం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. నేను 50 మినిట్స్ చార్ట్ కన్వర్ట్ చేసుకుంటాను. సో 50 మినిట్స్ చార్ట్లో మనం చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది ఫ్రెండ్స్. మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే సపోర్ట్ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది, ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా క్రియేట్ చేసుకుంది అనమాట. ఈ లెవెల్ ఒకటి గ్యాప్ అప్ జరగడం, గ్యాప్ డౌన్ కానీ మనకి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అడ్జస్ట్మెంట్ పరంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది మార్కెట్. ఓకేనా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తుంది, బయింగ్లో ఉంది కాబట్టి మార్కెట్. సో సెల్లింగ్ ప్రెజర్లో ఉంది, మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోతే కంటిన్యూగా డౌన్ అయిపోద్ది మార్కెట్. అది చిన్న లాజిక్ అనమాట. ఓకేనా, సో అయితే మార్కెట్ ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ చేస్తే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు. అప్సైడ్ మూమెంటంలో వెళ్తే 56,500కి అయితే మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఈ రెడ్ లైన్ ఉంది, ఇది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసిన వెంటనే మార్కెట్ 56,500 తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ మన డెఫినెట్గా మార్కెట్లో మాత్రం 55,000 దగ్గర అయితే సారీ ఫ్రెండ్స్ 55,000 దగ్గర అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. 55,000 దగ్గర ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఒక ఈ పర్టికులర్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. ఇది ఓకేనా, వాల్యూమ్తో మనకి బ్రేక్ అవ్వాలి. వాల్యూమ్తో బ్రేక్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా స్పీడ్ మూమెంట్ ఉంది. ఒక పర్టికులర్గా ఒక వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ స్పీడ్ మూమెంట్ 55,000 లెవెల్ బ్రేక్ అయితే స్పీడ్ మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒక రాంగ్ సెల్లింగ్ మార్కెట్ వచ్చేసిన డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ మూమెంట్ తీసి ఒకవేళ మార్కెట్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక వస్తుంటే మాత్రం మళ్ళీ డెఫినెట్గా మార్కెట్లో 51,000 నుంచి 51,500 వరకు అయితే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి అంత పాసిబిలిటీ కాదు. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, మనకి ఇంట్రాడే బేసిక్లో చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ రెసిస్టెంట్ ఉంది. ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనకు కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్ మనం చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మాత్రం విత్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం వస్తే మాత్రం నేను తీసుకుంటాను అనమాట. ఒకవేళ పుట్ సైడ్ కావచ్చు, కాల్ సైడ్ కావచ్చు. ఒకవేళ వాల్యూమ్ లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్గా హోల్డ్ అవుతాను. మార్కెట్ని వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. వాచ్ చేసిన తర్వాత మార్కెట్ ఒక దిశలో వెళ్ళిన తర్వాత నేను డెఫినెట్గా మార్కెట్లో ఎంటర్ అవుతాను అనమాట. ఓకేనా, రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలిటైల్ ఉంది. ఏదో భయంకరమైన న్యూస్ వస్తే మనం చెప్పలేం, కానీ ఏ న్యూస్ లేకపోతే ఉంటే మాత్రం రేపు కూడా మార్కెట్లో వాలిటైల్ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మనకి
24,780 దగ్గర ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి నిఫ్టీని మనం చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అది చూడండి 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అనేది కష్టం అనిపిస్తుంది. ఏదైనా గుడ్ న్యూస్ వస్తే వేరే విషయం. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు అందుకున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ మార్కెట్లో డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంపాక్ట్ మనకి గోల్డ్ మీద క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే వచ్చే అవకాశం కూడా ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకే, సో అయితే మనకి ఖచ్చితంగా మనకి డెఫినెట్గా మనకి నిఫ్టీ ఖచ్చితంగా డౌన్ సైడ్గా రావాల్సిందే. ఒక రాంగ్ బయింగ్ బిల్డింగ్ మార్కెట్ నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక రాంగ్ బయింగ్ అయితే మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఇది మల్టిపుల్ టైం ఇంతకుముందు ప్రీవియస్ డేస్ కూడా చెప్పాను. మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేయాలి మార్కెట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్పీడ్ మూమెంట్లో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 23,000 వచ్చే పాసిబిలిటీ ఉంది. 23,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ దాని తర్వాత మళ్ళీ లెవెల్కి అయితే ప్రజెంట్ అయితే చూద్దాం. ప్రజెంట్ మనం 23,000 లెవెల్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ అయితే ప్రజెంట్గా నిఫ్టీలో కనబడుతుందన్నమాట. అయితే మనం ఇంటర్ బేస్లో ఒకసారి చూద్దాం బట్స్. ఇది 15 మినిట్స్ చార్ట్లో కనబడుతున్నాయి. సో మనకి సపోర్ట్ లెవెల్ అయితే నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ ఉంది. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మార్కెట్ ఉంటే మాత్రం ఈ డైరెక్షన్లో మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 25,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ 25,000 నుంచి మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ నుంచి మాత్రం డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళాల్సి వస్తే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం అదే పుట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ మీద తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఈ డైరెక్షన్లోనే ఉండిపోతే మాత్రం ఒక వస్తుంది. ఈ రెసిస్టెన్స్లో ఈ డైరెక్షన్లో ఉంటే మరీ మంచిది. మార్కెట్ రేపు వాలిడిటీ ఉండే అవకాశం ప్రజెంట్ అయితే ఉంది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. అది కూడా ఏదో భయంకర న్యూస్ రాకపోతే ఓకేనా. ఒకవేళ మామూలుగా ఇప్పుడున్న న్యూస్ అలాగే ఉంటే మాత్రం నో ప్రాబ్లం. ఏదో భయంకర న్యూస్ వస్తే వేరే విషయం. కానీ మాత్రం న్యూస్ ఏం రాకపోతే డెఫినెట్గా మార్కెట్ వాలిడిటీ ఉంటుంది. వాలిడిటీలో మార్కెట్ ఈ డైరెక్షన్లో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ రేపు పొద్దున్న ఈ లెవెల్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకుంటాను. టార్గెట్ ఇది పెట్టుకుంటాం చెప్తుంది రెడ్ లైన్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ అయితే మన 24,200 వరకు అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అది ఇంటర్డే బేసిక్లో. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్ తీసి వెళ్ళి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.